Good morning, sir. Good morning, everyone. మనము టాపిక్ ఏం మాట్లాడుకుంటున్నాము అని అంటే మన యాటిట్యూడ్ బిల్డింగ్ లో మన ప్రాబ్లమ్స్ ని ఆపర్చునిటీస్ గా ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మనకి ఒక్కొక్కసారి ఆ చాలా ఇబ్బందిగా అనిపించిన విషయం, ఇక నేను దీన్ని తాళలేను, అమ్మో నేను ఇంకా ఆ ఇది నాది అయిపోయింది అన్న చోట చాలా మందిని బహుశా వదిలేస్తాం, వేరే దారి పట్టేస్తాం. నేను ఇది చేయాల్సిందంతా చేశాను, ఐ విల్ నౌ నాట్ ప్రొసీడ్ ఫర్దర్ అనేసి బహుశా మన ప్రాబ్లం కి సరిగ్గా సమాధానం చెప్పం. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, మూర్ఖంగా అదే మీకు వద్దన్న చోట అదే పనిగా చేయమని కాదు, మనకు వచ్చిన ప్రాబ్లం కి మనం సరిగ్గా సమాధానం చెప్పామా లేదా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. ప్రాబ్లం ఒక్కొక్కసారి మన కాన్ఫిడెన్స్ కంటే బలమైనది అయి ఉంటుంది. మనము మన కాన్ఫిడెన్స్ కంటే బలమైనది అయినప్పుడు మనం భయపడిపోయి ప్రాబ్లం కి సరిగ్గా సమాధానం చెప్పము కదా. ఆమె క్లియర్? మనము ఏం చేద్దాము అని అంటే మన యాటిట్యూడ్ బిల్డింగ్ లో వీ హ్యావ్ టు అడ్రస్ అవర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అనే దానికంటే ఐ వుడ్ చూజ్ ద వర్డ్ ఛాలెంజెస్. మనం ఇక నుంచి ప్రాబ్లం అనేది వాడద్దు. దట్స్ ఎ ఛాలెంజ్. మీరు ఒక దారిలో వెళ్ళాలి అని అనుకుంటున్నారు, మీకు కొంచెం చుక్క ఎదురైంది, దాన్ని మనం సమస్యగా చూడొద్దు. మనం మొన్నటి వరకు అనుకున్నాం సమస్య 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 ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్. సమస్యని మనం సదవకాశాలుగా చేసుకోవాలి అని అనుకున్నాం. ఇప్పటిదాకా వచ్చాం కాబట్టి మనం దాన్ని నో మోర్ ఇట్స్ ఎ సమస్య, ఇట్స్ ఎ ఛాలెంజ్. దానికి మనకు వచ్చిన అంటే అర్థం కావడానికి నేను రెండింటిని కలిపి చెప్తున్నాను. కానీ మనము ఏ విషయము బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో రెండింటిని ప్రస్తుతానికి కలిపి చెప్తున్నాను. సో ఫర్ దట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో మన మనము మన సమస్యలని సదవకాశాలుగా అనుకొని దానిపైన విజయం సాధించాలి. మన యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. నేను ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ స్టోరీ, ఒక కల్పిత కథ, సో దట్ ఇట్ విల్ బి. ఎప్పుడైనా మీకు మన ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం దానికి సరిగ్గా సమాధానం ఇస్తున్నామా లేదా అనేసి మనల్ని మనం తెలుసుకునేందుకు ఒక చిన్న కల్పిత కథ చెప్తాను. ఆ తర్వాత విల్ కంటిన్యూ ది క్లాస్. ఓకే. ఒక ఆసామి ఉన్నాడు అంట, ఓనర్. తనకు ఒక గాడిద డాంకీ ఉంది. ఆ డాంకీ ఆసామికి, ఓనర్ కి చాలా పని చేసి పెట్టింది. ఓనర్ కి చాలా పని చేసి పెట్టింది. ఆ వాళ్ళు పూర్వకాలంలో ఒక ఫారెస్ట్ గుండా, ఒక ఎడారి లాంటి ఫారెస్ట్, ఆ కాకపోతే అక్కడ ఏమి shrubs ఏమి ఇది పెరగవు. ఇట్స్ ఏ ఫారెస్ట్. ఫారెస్ట్ గుండా వెళ్తున్నారు అని అనుకోండి. సో వీళ్ళిద్దరు ఒక గూడ్స్ మోసుకొని వస్తూ ఉన్న ఒక గాడిద, ఆ ఓనరు ఇద్దరు వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్. సో చూసుకోకుండా ఈ గాడిద హ్యాస్ ఫాలెన్ ఇంటూ ఏ వెల్. చుట్టూ వెల్ అంటే బావిలోకి పడిపోయింది. చుట్టూ ఎవరు లేరు. కొంచెం లోతుగా ఉంది, చెప్పుకోదగ్గ లోతుగా ఉంది. ఈ ఆసామి అనుకున్నాడు, ఏంటి దీన్ని ఇప్పుడు ఎలా బయటికి తీసుకురావడం,
ఇదేమో చూస్తే 7-8 అడుగుల లోతులో ఉంది. గాడిద నేను నేను నేనైతే ఉంటే ఎట్లా కాళ్ళు చేతులు ఎట్లా పట్టుకొని వచ్చేసేవాడిని. కానీ ఉమ్, దీన్ని ఎలా బయటికి తీసుకురావడం? చూస్తే చుట్టూ ఎవరు లేరు, చీకటి పడిపోతుంది. ఆ ఎవరు ఇటువైపు రారు. సో నేను ఆ, ఏం చేయాలి అనేది ఆలోచించాడు. బాగా ఆలోచించాడు. ఏమీ పాలుపోలేదు. సో తనకి మాత్రం ఇదిగో తనని అలాగే వదిలేసి వెళ్ళడం ఇబ్బందిగా అనిపిస్తుంది. గాడిదతోటి తనకి చాలా ఏళ్ల అనుబంధం ఉంది కాబట్టి దానికి ఏమన్నా తిండి పెట్టి వెళ్ళిపోదామా అనేసి అనుకున్నాడు. తిండి పెట్టినా గానీ తాత్కాలికంగా ఒక రోజు కోసమే తిండి పెడుతుంది. అది తర్వాత చచ్చిపోతుంది. ఎవ్వరూ రారు ఇటువైపు. కాబట్టి నేనే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అనేసి అనుకున్నాడు. సో చాలా విధాలుగా ప్రయత్నించాడు. ఏమీ పాలుపోవట్ల. తర్వాత మనసు చాలా కఠినంగా చేసుకుని ఇది నేను వెళ్తున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోదాము అని అంటే అరుస్తోంది. ఈ అరుపు నేను వినలేను. కనీసం దాన్ని కనీసం దాన్ని ఆమ్, చంపేసేద్దాము. ఎట్లాగూ బావి ఇది ఉంది అనేసి ఎవరు చూడలేకపోతున్నారు. లోపలగా ఉంది కదా. నాలాగా నష్టం ఇంకోళ్ళకి ఎవరికి కనకూడదు. తర్వాత నాకు కూడా దీన్ని ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళడం ఇష్టంగా లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే మట్టితోటి దాన్ని కప్పేస్తాను. ఐ విల్ పోర్ మడ్ ఆన్ దట్. చుట్టుపక్కల ఇదిదో ఎడారిలాగా ఉంది కదా, మట్టి ఉంది. ఆ మట్టిని తీసుకొచ్చి దాన్ని కప్పేస్తాను. కనీసం నాకు అప్పుడైనా కొంచెమైనా స్వాంతనగా ఉంటుంది. దాని అరుపు వినకుండా నేను తప్పదు ఇక గుండెని రాయం చేసుకుని అలా చేయాలి అని అనుకుని సో మట్టి తీసుకొచ్చి వేస్తా ఉంటాడు. చిన్నప్పుడు తన గాడిద తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దగ్గర నుంచి తన వ్యాపారాల్లో ఎలా సహాయం చేసింది ఇదంతా తను గుర్తుకు తెచ్చుకుంటూ మట్టి వేస్తూ ఉంటాడు. మట్టి వేసేసి దాని వైపు చూడాలి అని అనుకోడు. ఎందుకంటే చచ్చిపోతుంది కదా, చచ్చిపోయేటప్పుడు ఎలా చూడాలి అని అనుకుంటాడు. సో కొంత మట్టి వేసిన తర్వాత అది ఏం చేస్తుంది అని అంటే మట్టి దాని మీద పడుతుంది. గాడిద మీద పడుతుంది. దాన్ని పడిన మట్టినల్లా అది ఏం చేస్తుంది, మీద పడిన మట్టిని షేక్ చేస్తుంది. ఇట్ ఈస్ షేకింగ్ ఆఫ్. తన షేక్ చేసేస్తుంటే మట్టి ఎక్కడ ఉంటుంది? తన కాళ్ళ కింద ఉంటుంది. అర్థమవుతుందండి? సో మట్టి మీదకి ఎక్కి ఉంది. అరే నేను దీన్ని చంపేయాలి అని అనుకుంటే ఇది బయటికి రాలేదు అనేసి నేను ఆ దీన్ని చంపేద్దాము అని అనుకున్నాను. కానీ ఇదేం చేస్తుంది, నేను వేస్తున్న మట్టిని నేను అది దులిపేసుకుంటుంది. మట్టిని దులిపేసి ఆ మట్టి మీద తను ఎక్కి నుంచుంటుంది. ఇక ఈ ఆసామికి ఊపు వచ్చింది. ఇంకా ఎక్కువ మట్టి తీసుకొచ్చి వేసాడు. వేస్తూ అది కొంచెం 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 పైకి వచ్చింది. పైకి వచ్చి ఆ కొంతసేపట్లోనే బయటకు వచ్చేసింది. ఆ రాత్రి హాయిగా వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్? దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము? హౌ టు మేక్ ద అడ్వర్సిటీ ఇంటూ ఆపర్చునిటీస్. సమస్యల్ని సదవకాశాలుగా ఎలా అమలు చేసుకోవచ్చు అనేది. ఇది మన మీద కూడా మనము ఎక్సలెన్స్ కి వెళ్ళేటప్పుడు మన మీద కూడా చాలా మంది మట్టి వేస్తారు, దుమ్మెత్తి పోస్తారు, రాళ్ళు వేస్తారు. మనము కెన్ వి టేక్ ఆల్ ఆఫ్ దట్? ఆ గాడిదలాగా మనం అంటే ఇది పోల్చడం కాదు, కానీ కెన్ వి ఆల్సో
మన మీద పడిన దుమ్మునంతా దులిపేసుకుని, మన మీద పడిన మట్టినంతా దులిపేసుకుని, మనకి వీలైతే వాటి మీదే ఎక్కి మన ఏవైతే ఛాలెంజెస్ గా అనిపించాయో వాటిని అధిగమించొచ్చా, ఛాలెంజెస్ పైన మనం నిలబడొచ్చా. మన పర్సనాలిటీ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ వీ హ్యావ్ థాట్. మనం కృషి చేస్తే, మనకు యాటిట్యూడ్ ఉంటే, అంటే ఏంటి, టర్నింగ్ ద ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే బహుశా మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మనం పైకి ఎదుగుతూనే ఉంటాం. యాటిట్యూడ్ బిల్డింగ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా సాధిస్తున్నారు అని అంటే లోకం వచ్చి మీకు బొట్టు పెట్టి రామ్మ లేకపోతే రాయ్యా నువ్వు సాధించు అనదు. మీరు ఏదైనా కొత్తది చేస్తున్నారు అని అంటే ప్రతి వాళ్ళు, ఇంక్లూడింగ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మే సే నో. దేర్ ఆర్ మోర్ నే సేయర్స్ టు అస్. మెనీ పీపుల్ మనలో తప్పులు వెతకాలని చూస్తారు. వాళ్లకు నచ్చదు కాబట్టి మనం పైకి ఎదుగుతుంటే పక్కన వాళ్ళకి బహుశా నచ్చకపోవచ్చు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. వాళ్ళు కావాలని కాళ్ళు అడ్డు పెట్టచ్చు, మోకాళ్ళు అడ్డు పెట్టచ్చు, మనకి డిఫికల్టీస్ పెంచవచ్చు. మనము వాటికి సరిగ్గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. వాట్స్ ద లెర్నింగ్? మనము మన ఛాలెంజెస్ కి సరైన సరైన సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. ఛాలెంజెస్ ని బహుశా మనం ఆపర్చునిటీస్ గా తీసుకోవాలి. మన జీవితం ఎంతో కొంత, మనం అందరం చాలా జీవితాన్ని చూసాం. ఒక్కొక్కసారి భయం వేసిన విషయాలు తర్వాత కాలానుగుణంలో కాలక్రమేణా అవన్నీ మనం గుర్తుకు తెచ్చుకుంటే, అరే దీనికోసమా నేను భయపడింది అనేసి మీకు అనిపిస్తుంది. దీనికోసమా నేను బాధపడింది అనేసి మీకు అనిపించుండొచ్చు. మనకి చెరుపు చేస్తోంది అని అనుకున్న విషయం బహుశా మన మంచికి వచ్చి ఉంటుంది. బహుశా కరెక్ట్ గా మనం చూడాలి. మనము మన యాటిట్యూడ్ ని సరిగ్గా పెట్టుకుంటే మనకి అన్ని, ఐ రిపీట్, మన యాటిట్యూడ్ ని సరిగ్గా పెట్టుకుంటే ప్రతి ప్రాబ్లము ఒక ఆపర్చునిటీనే. ప్రతి ఛాలెంజ్ మిమ్మల్ని ఎదగడానికి దేవుడు పంపించినదే, యూనివర్స్ పంపించిందే, ఈ నేచర్ పంపించిందే. మీకు ఏమైనా కొన్ని సమస్యలతో ఎదురెదుతున్నారు అని అనుకోండి, బహుశా మీరు నేర్చుకోవలసిన పాఠం ఎంతో ఉంది. అది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. రాబోయే కాలంలో మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నారు కాబట్టి, మీరు ఇది ఛాలెంజ్ గా తీసుకున్నారు కాబట్టి, ఎగ్జాక్ట్లీ అలా తీసుకోబట్టే మీకు రాబోయే కాలంలో మీ ఫ్యూచర్ లో మీకు అది చాలా ఈజీ అయిపోయింది. చాలా చాలా మీకు అదొక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయి ఉంటుంది. ఎవరికైతే ఈ అనుభవం లేదో బహుశా మీ యాటిట్యూడ్ సరిగ్గా చేసి చూసుకోండి. నా జీవితంలో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టోల్డ్ మై స్టోరీ మెనీ టైమ్స్. ఇప్పుడు నా గురించి ఏం చెప్పను కానీ చాలా మందికి తెలుసు కాబట్టి. మనం మొన్న అనుకున్నాం ఏమని, ఎవ్రీ ప్రాబ్లం comes with a seed of opportunity with it, which is greater than that. Okay, so
యాటిట్యూడ్ సరిగ్గా ఉంటే మన ప్రతి సమస్య, ప్రతి ఛాలెంజ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ అస్ మచ్ మోర్ స్ట్రాంగర్, టు మేక్ అస్ మచ్ మోర్ హయ్యర్, బ్రేవర్, టు మేక్ అస్ మచ్ మోర్ అచీవర్. అర్థమైందండి? సో థింక్ అబౌట్ యువర్ పాస్ట్. మీరు కూడా మీకు ఎదురైన ఛాలెంజెస్ ని సరిగ్గా ఎదుర్కొని ఉంటే అవి గొప్ప అవకాశాలుగా మలచుంటాయి. చాలా చిన్నవి అయి ఉండొచ్చు, మీకు చాలా చిన్నగా అనిపించి ఉండొచ్చు, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే యూ మస్ట్ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దీస్ యాజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు గ్రో హయ్యర్ అండ్ హయ్యర్ ఇన్ లైఫ్. సో దీనికి ఏం కావాలి? మన యాటిట్యూడ్ సరిగ్గా ఉండాలి. ఐ విల్ అగైన్ టెల్ యూ అబౌట్ మన పర్సనల్ స్టోరీ గురించి మళ్ళీ చెప్తాను. అంటే మీ గురించి మళ్ళీ అడుగుతాను. బట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ స్టీవ్ జాబ్స్. ఈరోజు మన సురేందర్ గారు మన వాట్సాప్ గ్రూప్ లో స్టీవ్ జాబ్స్ 2005 నాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చిన స్పీచ్ వాట్సాప్ చాట్ లో పెట్టారు. ఫ్రీ గురుకుల్ టాక్స్ 1, ఫ్రీ గురుకుల్ టాక్స్ 2 లో మన దాంట్లో పెట్టారు. ఎవరు ఏ గ్రూప్ లో ఉంటే దాంట్లో అది చూడండి. ప్లీజ్ సీ దట్. రేపు దాని గురించి ఇంకా విస్తారంగా మాట్లాడతాను అబౌట్ వాట్ స్టీవ్ జాబ్స్ టోల్డ్. నేను ఈ రోజు మాత్రం కొంచెం పార్ట్ స్టీవ్ జాబ్స్ ఏం చెప్పాడు అనేది, హౌ హీ హాస్ టర్న్డ్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. ఐ విల్ టెల్ యూ అబౌట్ స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేట్ అవుతున్న, అంటే డిగ్రీలు పుచ్చుకోబోతున్న వాళ్ళకి, లేకపోతే డిగ్రీకి ఎంటర్ అయిన డిగ్రీలు పట్టా పుచ్చుకోబోతున్న వాళ్ళకి ఆయన స్పీచ్ ఇవ్వమని పిలిచారు. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. కొన్ని వేల మంది ఆ స్పీచ్ వినడానికి స్పేస్ కూడా సరిపోదు, గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. తను చెప్పడం మొదలు పెట్టడం ఇలా చెప్పాడు 2005లో ఈ స్పీచ్. నన్ను ఇక్కడికి గ్రాడ్యుయేట్ అవ్వడానికి మీరు పిలిచారు కానీ, అంటే డిగ్రీ మీకు అందరికీ ఇవ్వడానికి నన్ను పిలిచారు కానీ, నాకంటూ అసలు డిగ్రీ లేనే లేదు. నేను డిగ్రీ చదువుకోలే. ఐ హ్యావ్ నాట్ పాస్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఇదంతా నా స్టోరీలో ఉంది అనేసి తను చెప్తాడనమాట. స్టీవ్ జాబ్స్ తను చెప్పింది ఏంటంటే, నాకంటూ అసలు డిగ్రీ లేనే లేదు, ఎందుకు నేను నా స్టోరీలో ఉంది అనేసి తను చెప్తాడు. స్టీవ్ జాబ్స్ 1955లో పుట్టాడు. 1955లో. ఈ డేట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తర్వాత చెప్తాను. 1955లో జస్ట్ పుట్టినప్పుడు హీ వాజ్ నాట్, అతను అడాప్షన్కి వెళ్ళాడు. అంటే తన బయోలాజికల్ మదర్ ఎవరైతే తను కన్నదో, తను పెంచిన మదర్ ఆవిడ కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, తనే చెప్తున్నాడు, స్టీవ్ జాబ్స్ ఇలా చెప్తున్నాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గ్రాడ్యుయేషన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో అనేది. నన్ను కన్నప్పుడు మా తల్లి జస్ట్ ఇంకా గ్రాడ్యుయేట్ కాదు, అంటే తను ఎక్కువ చదువుకోలేదు. అయితే తను అనుకున్నది ఏమని అనుకున్నదంటే, నన్ను అడాప్షన్ లోకి ఇచ్చేసేయాలి. నాకు నా తల్లికి అప్పటికి ఇంకా పెళ్లి కాల, షీఈ్ నాట్ మ్యారీడ్. మనకి ఇది వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇది తను చెప్పింది. తనకి ఇంకా పెళ్లి కాలేదు. తను ఏమనుకుంది అని అంటే, నేను అడాప్షన్కి ఇచ్చేయబడ్డప్పుడు
నన్ను చూసుకునే వాళ్ళు చాలా విద్యావంతులై ఉండాలి అనేసి ఒక కండిషన్ పెట్టింది. సో ఈవెన్ బిఫోర్ ఐ కమ్ అవుట్ తన అడాప్షన్ కి నన్ను ఇచ్చేసింది. నన్ను ఇచ్చేసినప్పుడు నా స్టోరీ ఎలా ఉందంటే, ఇది స్టీవ్ జాబ్స్ చెప్తున్నాడు, నేను కాదు. స్టీవ్ జాబ్స్ చెప్తున్నట్టుగా నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కాబట్టి. నేను ఒక బాగా చదువుకున్న వాళ్ళ ఇంట్లో ఉండాలి, సో దట్ అప్పుడు ఆ, తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరే ఎవరు ఫేస్ చేయకూడదని తను అనుకున్నదేమో. ఏమనుకుందంటే, నన్ను ఒక విద్యావంతుల కుటుంబంలోకి ఇచ్చేయాలి అనేసి తను ఆ అడాప్షన్ కి, నేను పుట్టక ముందే, నేను ఇంకా పుట్టక ముందే అడాప్షన్ కి ఆ, నన్ను ఇచ్చేశారు. సో తనకు ఒకటే కండిషన్, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అనేసి. తర్వాత నన్ను మొదట కొంతమంది ఆ, కావాలి అని అనుకున్నారు. నా కోసం వచ్చినప్పుడు నేను బయటికి రాగానే, ఈ భూమి మీదకి రాగానే నేను అబ్బాయి అని తెలిసింది. ఎవరైతే మా అమ్మ ఇదిగో వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అని అనుకున్నదో, ఆ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి కావాల్సిన అమ్మాయి, నేను అబ్బాయిని అయిపోయాను. సో మా అమ్మ, నా బయలాజికల్ మదర్ చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. సో తర్వాత నన్ను ఇంకోళ్ళు తీసుకోవడానికి వచ్చారు అడాప్షన్ కి. అప్పుడు కూడా వాళ్ళకి కండిషన్ ఏంటి అని అంటే, మా అమ్మ పెట్టింది, ఇదిగో మీరు గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి అనేసి పెట్టింది. కానీ మా ఫాదరు గ్రాడ్యుయేట్ ఏం కాదు. మా ఫాదర్ 7th క్లాస్ పాస్ అయ్యి, నన్ను అడాప్ట్ చేసుకున్న ఫాదరు 7th క్లాస్ పాస్ అయ్యాడు. మా అమ్మ ఏదో హై స్కూల్ వరకు చదువుకుంది. సో వాళ్ళు మాత్రం మా అమ్మకి, బయలాజికల్ మదర్ కి మంచిగా అనిపించారు. అయితే వాళ్ళ దగ్గర కూడా కండిషన్ పెట్టింది ఏంటంటే, నన్ను ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ చేస్తాను అనేసి. అంటే నేను గ్రాడ్యుయేట్ అవ్వాలి. స్టోరీ ఫాలో అవుతున్నారు కదండి. ఇప్పుడు ముగ్గురు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి బహుశా చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. వీలైనంత అంటే మన కల్చర్ కాదు కాబట్టి మనకు అర్థం చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఈ పేద పేరెంట్స్ కి ఈ బయోలాజికల్ మదర్ స్టీవ్ జాబ్స్ ని ఇచ్చేసింది, అడాప్షన్ కి ఇచ్చేసింది. ఏం కండిషన్ తోటి? తను మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు అనేసి, గ్రాడ్యుయేషన్ చేయించాలి అనేసి. నన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా నా కోసం కష్టపడ్డారు. వాళ్ళైతే చాలా నిరుపేదలు, చాలా పేదవాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు. మా అమ్మ బయోలాజికల్ మదర్ చెప్పిందని వాళ్ళు పెద్ద కాలేజ్, ఇప్పుడు నేను స్టాన్ఫోర్డ్కి వచ్చాను చూసారా, అలాంటి కాలేజ్ మా దగ్గర ఉన్న కాలేజ్ రీడ్స్ కాలేజ్ అనేసి. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ లాగా మీకు ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజు కట్టి నన్ను రీడ్స్ కాలేజ్ లో జాయిన్ చేశారు. నేను ఒక 6 నెలలు చదివాను. 6 నెలలు చదివిన తర్వాత నాకు, వీళ్ళింత కష్టపడుతున్నారే నా పేరెంట్స్, నేను ఇన్ని సంవత్సరాలు చదవాలి, ఇప్పటికే నా కోసం వీళ్ళన్నీ అమ్మేశారే, నాకు ఈ కోర్స్ అసలు ఇష్టమా అని అనుకుని, నాకు ఆ కోర్స్ ఇష్టం లేదు. సో తర్వాత నేను నా పేరెంట్స్ ని కూడా, ఇప్పుడు నన్ను అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టకూడదు, అందుకోసం నేను కాలేజ్ డ్రాప్ అవుట్ అవుతా అనేసి కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయాడు. అర్థమైందా అండి? అయితే స్టోరీ ఇక్కడతో ఆగిపోలే. రీడ్స్ కాలేజ్ లో అయితే తను ట్యూషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, కానీ తన ఫ్రెండ్స్ తోటి అప్పటికి 6 నెలలు అక్కడ ఉన్నాడు కాబట్టి, తర్వాత 18 నెలలు అక్కడే ఉన్నాడు. రీడ్స్ కాలేజ్ లోనే ఉన్నాడు. రీడ్స్ కాలేజ్ లోనే ఉండి తను తనకి ఇష్టమైనది చేసేవాడు. ఏంటి తనకి ఇష్టమైనది ఏంటి అని అంటే, ఆ ఇష్టమైనది చెప్పే ముందు తను ఎలా బ్రతికేవాడో చెప్తాను. తను మా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు అని అనుకున్నా కదా, నేను కోక్ బాటిల్స్ అందరూ తాగి పడేసిన, ఈ కాలేజ్ లో చాలా
గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కోక్ బాటిల్స్ తాగి పడేస్తా ఉంటారు కదా, వాటిని తీసుకెళ్లి రీసైకిల్ బిన్ కి తీసుకెళ్లి తీసుకెళ్తే నాకు 5 సెంట్స్ వచ్చేవి, 5 పైసలు. అట్లాంటివి కలెక్ట్ చేసుకొని నేను మ్, నా జీవనం గడిపేవాడిని. నాకు డబ్బులు అలా వచ్చేవి. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ డార్మిటరీలో వాళ్ళందరూ ఆ, ఆ, వాళ్ళు రూమ్స్ లో పడుకుంటే నేను కింద పడుకునేవాడిని. నాకు బెడ్ ఉండేది కాదు కాబట్టి నేను కింద పడుకునేవాడిని. నేను ఆ వారానికి ఒకసారి చాలా ఎన్నో మైళ్ళ అవతల ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ వాళ్ళు ఆ ప్రసాదం పెడతారు. సో వారానికి ఒకసారి అక్కడికి వెళ్ళి కడుపు నిండా భోంచేసేవాడిని, ఫ్రీగా పెడతారు కాబట్టి. మిగతా మిగతా రోజుల్లో నాకు వచ్చిన ఈ చిన్న చిన్న కోక్ అమ్ముకున్న బాటిల్స్ తోటి వచ్చిన డబ్బులతోటి నేను ఆ నా జీవనాన్ని గడిపేవాడిని అనేసి చెప్పాడు. ఇది ఎక్కడ? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కాన్వకేషన్ అప్పుడు చెప్తున్నాడు. ఇది మీరు ఆ, చూడండి. హీ హాస్ టోల్డ్. నేను అందుకనే నేను చెప్తుంటే ఇది అతిశయోక్తిలాగా ఉంటుంది అని చెప్పేసి, ఐ వాంట్ యూ టు సీ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. తను చెప్పిన ఒరిజినల్ స్పీచ్ ని మీకు యూట్యూబ్ లో లింక్ పెట్టారు మన సురేంద్ర గారు. సరే, స్టోరీ ఇక్కడితో ఆగిపోలా. రీడ్స్ కాలేజ్ చాలా ఫేమస్. దేనికోసము అని అంటే ఆ, దాంట్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కాలిగ్రఫీ కోర్స్ ఉంటుంది. కాలిగ్రఫీ అంటే చేతిరాత. వాళ్ళు ఆ, ఆ యూనివర్సిటీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే, నోటీస్ బోర్డులో ఏమన్నా పెట్టాలి అని అంటే, వాళ్ళు అప్పట్లో, నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1955, 1965, 1975. అప్పట్లో కంప్యూటర్స్ ఇట్లాంటివి లేవు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఏవైనా రాయాలి అని అంటే పోస్టర్స్, అద్భుతమైన చేతి రాత తోటే చేయాలి. తనని ఈ చేతి రాత మంచి కాలిగ్రఫీ కోర్స్ చేయాలి అని తనకు అనిపించింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే, తనకి ఇప్పుడు ప్రెషర్ లేదు. తను చేయాలి అని అనుకుంటున్న కోర్సు 6 నెలలతో ఆపేశాడు. కాబట్టి ఈ మన ఆ, ఇదేంటిది 3 ఇడియట్స్ లో చెప్పినట్లు, ఆ ఆ హీరో ఉంటాడు కదా, ఆమీర్ ఖాన్. తనకి ఇష్టమైన క్లాస్ లోకి వెళ్ళి కూర్చునేవాడు. తనకి ఎక్కడ ఏది తనకి ఇష్టము అని అనిపిస్తే ఆ తను చోటు అనే అతనితో కూడా చెప్తాడు, అరే నీకు చదువుకోవాలని ఉందా అని అంటే, చదువుకోవాలని ఉంది కానీ డబ్బులు ఎవడు కడతాడు అనేసి అంటాడు ఆ చోటు. అంటే ఒక పని మనిషి దాంతో చెప్తాడు, అరే చదువుకోవడానికి డబ్బులు అవసరం లేదు, జస్ట్ స్కూల్ యూనిఫామ్ చాలు. స్కూల్ యూనిఫామ్ కి వేసుకుని నువ్వు ఏ క్లాస్ నీకు నచ్చితే దానిలోకి వెళ్ళిపో. నేను కూడా అంతే చేశాను అనేసి అమీర్ ఖాన్ చెప్పినట్లు, సేమ్ ఎగ్జాక్ట్లీ తను స్టీవ్ జాబ్స్ కూడా తనకి ఇష్టమైన కోర్సుకి వెళ్ళి కూర్చుని నేర్చుకుంటా ఉండేవాడు, కాలిగ్రఫీ కోర్స్. సో అది అప్పుడు వరల్డ్స్ లో బెస్ట్ కాలిగ్రఫీ కోర్స్ రీడ్స్ లో ఉంది కదా. నేను ఇది ఆపర్చునిటీ, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సో తనకి అది ఎందుకు పనికొస్తుందో తెలీదు. కాలిగ్రఫీ కోర్స్ తర్వాత ఎందుకు పనికొస్తుందో తెలియదు. తర్వాత 1976, 21 ఏళ్ళప్పుడు, తనకి 21 ఏళ్ళప్పుడు తను తన ఫాదర్ యొక్క గెరాజ్ లో పాడైపోయిన పాత చెత్త ఉంటది చూసారా, ఆ చెత్త తోటి ఒక కంప్యూటర్ లాంటి దాన్ని, పర్సనల్ కంప్యూటర్ లాంటి దాన్ని తయారు చేశాడు. 1976 తోటి హీ హాస్ ఫౌండెడ్ ఏ కంపెనీ నేమ్డ్ యాపిల్. యాపిల్ అనే సంస్థని స్థాపించాడు, అలాంగ్ విత్ వోజ్నాయిక్ అండ్ వైన్, WAYNE. ఈ ఈ ఇద్దరితోటి తను ఆమ్, ఒక కంపెనీ స్థాపించాడు. 1977 అంటే నెక్స్ట్ ఇయర్, ఈ కంపెనీ స్థాపించిన నెక్స్ట్ ఇయర్ 1977 లో తను పర్సనల్ కంప్యూటర్స్, మనకి ఇప్పుడు PC అని అంటారు కదా, ఇప్పుడు మన చేతుల్లో ల్యాప్టాప్ ఉంది, దానికి ముందు రూపం PC, పర్సనల్ కంప్యూటర్ అంటే ఒక మానిటర్ ఉంటది, ఒక డెస్క్టాప్ ఉంటది, ఒక ప్రింటర్ ఉంటది, ఒక CPU ఉంటది. ఇట్లాంటి ఈ PCని
తను డెవలప్ చేశాడు 1977. దాన్ని మనం ఆమ్, ఈ పర్సనల్ కంప్యూటర్ ని యాపిల్ సంస్థ నుంచి ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్స్ అయి వచ్చాయి. తర్వాత 1984, 84 అంటే తనకి 29 ఏళ్ళు అప్పుడు మ్యాకింతోష్, మ్యాక్ మ్యాక్ అనే పేరు పెట్టి పిలుస్తాం కదా, మ్యాక్ బుక్ అని మనం ఇప్పుడు అంటాము. దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఆ ఇంట్రడక్షన్ లో వాట్ హీ హాస్ డన్ ఈస్, తను రీడ్స్ కాలేజ్ లో నేర్చుకున్న కాలిగ్రఫీ మూలాన, అప్పుడెప్పుడు ఎప్పుడు 1970s లో నేర్చుకున్న కాలిగ్రఫీ తోటి హీ హాజ్ డిజైన్డ్ ఫాంట్స్. తనకి బాగా ఇష్టమైన షెరీఫ్ అండ్ సాన్స్ సెరీఫ్ ఫాంట్స్ ని దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు మ్యాక్ రాకముందు, యాపిల్ రాకముందు డాస్ అనేది ఉంటుంది, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే కంప్యూటర్ లో ఫాంట్ సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఈ డాట్స్ 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 గా ఉంటది. ఈ ఇతను ఈ కాలిగ్రఫీ కోర్స్ చేయడం మూలాన, సెరీఫ్ అండ్ సాన్స్ సెరీఫ్ ఫాంట్స్ యూజ్ చేయడం మూలాన మ్యాక్ హ్యాస్ బికమ్ ఏ వండర్ఫుల్ సక్సెస్. అర్థమవుతుందా అండి? తను ఆ డాట్స్ ఎలా కనెక్ట్ అయ్యాయో అర్థమవుతుందా? తనకి ఇష్టమైనది తను చేయడం మూలాన హీ హ్యాస్ గాట్ ఇన్ టు దిస్ థింగ్. తర్వాత తర్వాత దీనిని విండోస్ కాపీ చేసింది. అంటే ఇది విండోస్ కాపీడ్ మ్యాక్. దీని మూలాన ఇప్పుడు మనం వాడే ప్రతి ఫాంట్, ప్రతి ఫాంట్ కి ఆద్యుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే దిస్ పర్సన్, ఎవరు? స్టీవ్ జాబ్స్. అండ్ తను కాలేజీకి వెళ్ళి మామూలు కోర్స్ చేయకుండా కాలిగ్రఫీ తనకి ఇష్టమైన కోర్సులో చేయడం మూలాన ఇది సాధ్యమైంది. సో ఇప్పుడు ఇప్పటిదాకా చాలా బాగుంది కదా. సరే, యాపిల్ సంస్థని తను స్థాపించాడు, 1984లో మ్యాక్ బుక్ కూడా తీసుకొచ్చాడు. అయితే వెంటనే తనకు ఒక ప్రాబ్లం. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు హైలైట్. ఏంటి ప్రాబ్లము? 1985 అంటే తనకి 30 ఏళ్ళు అప్పుడు, 1985లో యాపిల్ సంస్థ స్థాపించింది, చాలా పెద్దదైంది, చాలా పెద్దదైపోయింది. ఇన్వెస్టర్స్ వచ్చి తినతో పాటు కలిసి, తిన పార్ట్నర్స్ తో కలిసి దాన్ని ఇంకా చాలా పెద్దదై చేశారు. 1985లో తను స్థాపించిన కంపెనీలో నుంచే తన్ని వెళ్ళగొట్టారు. యాపిల్ సంస్థ నుంచి తను వెళ్ళిపోవలసి వచ్చింది బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ ది ఇన్వెస్టర్స్. తను ఒకటి అనుకుంటే ఇన్వెస్టర్స్ వేరే అనుకున్నారు, అండ్ తన షేర్స్ తక్కువైపోయాయి. హీ వాజ్ సెంట్ అవుట్. అలాగని తను ఊరుకున్నాడా? మీకు తిని పర్సనాలిటీ మొత్తం చెప్పాలి కాబట్టి ఈ స్టోరీ మొత్తం నేను చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్లీ మనకి ఈ రోజు రెలవెంట్ ఈ పార్ట్, నేను ఇప్పుడు చెప్పే పార్ట్. 1985లో తను నిర్మించిన సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది 30 ఏళ్ల వయసులో. మనం అయితే ఏం చేస్తాం? అరే, నేను 21 ఏళ్ళ నుంచి నేను కష్టపడి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాను, ఎవడో వచ్చి ఇన్వెస్టర్ వచ్చి నీకు ఏదో చెప్తే నా పార్ట్నర్ అది విని నన్ను వెళ్ళగొట్టడం ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు నేను నేను చేసిన ఫాంట్స్ ఇప్పుడు నాతో పాటు మిగతా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అన్నింటిలో వాడుతున్నారు. ఐఎమ్ గివెన్ నో క్రెడిట్స్. నేను జస్ట్ రోడ్డు మీద పడ్డా అని అంటే అప్పుడు నేను చెప్తాడు, నేను 1985లో నన్ను వెళ్ళగొట్టిన వెంటనే నేనేం చేశాను అని అంటే, యాపిల్లో ఏవో తప్పులు చేసి ఉంటాను. యాపిల్లో ఏవో, ఇప్పుడు యాపిల్ని మోయాల్సిన భారం నా మీద లేదు ఇప్పుడు. సో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశాను 1985లో. 1985లో నేను పెళ్లి చేసుకున్నాను. 1986లో పిక్సార్ అనే
యానిమేషన్ కంపెనీని కొనుక్కున్నా. బికాస్ నాకు పాత వాటి తలనొప్పులు లేవు. యాపిల్ లాంటి తలనొప్పి లేదు. నేను విండోస్ నా ఫాంట్స్ కాపీ చేసినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకు అని అంటే, అయ్యో నేను మొత్తం నా క్యాపిటల్, నా మొత్తం ఆమ్, నా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళు తీసేసుకున్నట్టు కాదు, ఇంకా మెటీరియల్ నాలో ఉంది. ఐ కెన్ క్రియేట్ మచ్ మచ్ మోర్ అనేసి పిక్సార్ కంపెనీని అక్వైర్ చేసి ఇన్ ద ఇయర్ 1995 టాయ్ స్టోరీ అనే యానిమేషన్ పిక్చర్ ని తీశాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ యానిమేషన్ పిక్చర్ దట్ హ్యాస్ కమ్ అప్ పిక్సార్. ఓకే, దెన్ కాలానుగుణంలో తర్వాత నెక్స్ట్ 1997లో నెక్స్ట్ 2 years కి ఈ యాపిల్, ఇప్పుడు దీనికి ఇతను 2 కంపెనీలు స్థాపించాడు, నెక్స్ట్ అండ్ పిక్సార్. ఈ 2 కంపెనీలని యాపిల్ ఎక్వైర్ చేయాల్సి వచ్చింది. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యాపిల్ వాంటెడ్ టు బి ద బెస్ట్. తను మళ్ళీ యాపిల్లోకి వెళ్ళి తాను స్థాపించిన కంపెనీలోకి వెళ్ళి అగైన్ హీ హాస్ బికమ్ ద సిఇఓ ఆఫ్ యాపిల్. అర్థమైందండి? యాటిట్యూడ్ తనది అలా ఉంటే యూ కెన్ టర్న్ యువర్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. మీ దగ్గర టాలెంట్ ఉండాలి, మీ దగ్గర మంచి యాటిట్యూడ్ ఉండాలి. నాది ఎవడు ఏది కాపీ చేసినా పర్వాలేదు, ఒరిజినల్ మెటీరియల్ నా దగ్గర ఉంది కదా అని అనుకుంటే సరిపోతుంది. బికాస్ యువర్ యాటిట్యూడ్ ఈజ్, మీ యాటిట్యూడే మీ పెట్టుబడి. హీ హాస్ బికమ్ ద సిఇఓ ఆఫ్ యాపిల్ అండ్ అక్కడితో తిను ఆగల. వన్స్ హీ హాస్ టేకెన్ యాపిల్, మీరు చూస్తున్న ఐఫోన్, మీరు వాడుతున్న ఐఫోన్, ఐపాడ్, మనం అంతకు ముందు ఐపాడ్ అనేసి చిన్న MP3 ప్లేయర్ వాడేవాడు. ఐపాడ్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్స్, నోట్బుక్స్, ఆల్ హ్యావ్ బికమ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ యాపిల్ after he has rejoined in 1997. Apple has become a global leader. సరేనండి? సో ఇది తను ఆ, ఈ లెక్చర్ లో చెప్తాడు. ఇవి నేను చెప్పింది ఓన్లీ తను 3 lessons అనేసి చెప్తాడు. నేను కేవలం 2 lessons చెప్పాను. 3వ lesson ఏంటి అనేది మనం రేపు మాట్లాడుకుందాం. ఐ వాంట్ యూ టు గో త్రూ దట్ వీడియో. నేను చెప్పడం కంటే తన సొంతంగా తను చెప్పింది, అఫ్ కోర్స్ ఇట్స్ ఇన్ ఇంగ్లీష్, తన సొంతంగా చెప్పింది మీరు వింటే యూ విల్ సీ హౌ టు టర్న్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. మీ ఛాలెంజెస్ ఎప్పుడైనా మన జీవితంలో మనకి ఛాలెంజ్, నేను ఇలా వెళ్తుంటే అందరూ నాకు ఎదురొస్తారేంటి, అందరూ నేను పైకి లేపరేంటి, లేకపోతే నేను అందరూ పడదోయాలని చూస్తారేంటి, ఎవ్వరు నాకు సహకరించరేంటి అని అనిపిస్తే జస్ట్ థింక్ ఆఫ్ ద డాంకీ. తన మీద మట్టి పడితే దాన్ని దులిపేసుకుని అది ఎదగడానికి లేకపోతే పైకి రావడానికి ఎలా అయితే తను తన మట్టిని యూజ్ చేసుకుందో, మన మీద అదేదో సినిమా పుష్ప సినిమాలో ఇది ఉంటుంది కదా, మీరు నా మీద రాళ్ళు వేస్తే ఆ రాళ్ళన్నిటినీ నేను పేర్చి నేను ఇంకా పైకి ఎదుగుతాను అనేసి. కెన్ వి ఆల్సో హ్యావ్ యాటిట్యూడ్ లైక్ దట్? మనల్ని ఎవ్వరూ పడదోయలేరు, ఎవ్వరికి అంత సీన్ లేదు. మనకి మనం అనుకుంటే తప్పితే మనం పడిపోము. మనం గట్టిగా నిలబడాలి అని అనుకున్నప్పుడు, మన యాటిట్యూడ్ అలా నిర్మించుకున్నప్పుడు మనం ఎప్పుడూ పైకే చూస్తాం. యాపిల్ సిఇఓ అని అంటే స్టీవ్ జాబ్స్ 2011-12లోనో అని చనిపోయాడు.
అప్పటి నుంచి ఇప్పటికీ కూడా హీ స్టోరీ ఈజ్ సచ్ ఎ మోటివేటింగ్ స్టోరీ టు ద స్టూడెంట్స్ వరల్డ్ వైడ్. తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, యాటిట్యూడ్ ఎలా నిర్మించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, దట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ. తను మూడో పాయింట్ చెప్తాడు, అది డెత్ గురించి. అది కూడా మీరు వినండి. అది కూడా యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ నిర్మించడంలో అది ఎంత మంచి పాత్ర పోషిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. I can spend some time, 5-6 minutes, with you, if you have any doubts or anything to say. Anybody wants to say, please raise your hand. అర్థమైందా అండి ఈరోజు స్టోరీ? అర్థమైంది కదండి? వండర్ఫుల్. యూ షుడ్ హ్యావ్ అన్ ఆటిట్యూడ్. ఇందాక నేను చెప్పినట్లు, థింక్ అబౌట్ యువర్ పాస్ట్. యూ మస్ట్ ఆల్సో హ్యావ్ టర్న్డ్ యువర్ అడ్వర్సిటీస్ ఇంటూ గ్రేట్ ఆపర్చునిటీస్. ఒక్కసారి మీరు ఆలోచించండి. యు ఆర్ నాట్ ఎన్ అటర్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అయితే అసలు ఇక్కడ దాకా రామన్. యు ఆర్ నెవర్ ఎన్ అటర్ ఫెయిల్యూర్. మనకి మన స్టోరీ సరిగ్గా చెప్పుకోమంతే, మన ట్రంపెట్ మనం ఊదుకోమంతే. మనం ఇదేముందిలే అనేసి అనుకుంటాం. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పాస్ట్. మనం సాధించినా సాధించకపోయినా కానీ ఇదిగో మనకి ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయి అనేసి బీ థ్యాంక్ఫుల్. బీ గ్రేట్ఫుల్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీస్ విచ్ యూ ఓన్లీ హ్యావ్. మిగతా వాళ్ళకి లేని ఆపర్చునిటీస్ మీకు వచ్చినాయి అనేసి మీరు ఆలోచించండి. మేబీ ఆల్ పీపుల్ ఆర్ నాట్ యాజ్ లక్కీ యాజ్ యూ ఆర్. యు ఆర్ బార్న్ టు వండర్ఫుల్ పేరెంట్స్. ఒకవేళ మంచి పేరెంట్స్ కి మీరు పుట్టలేదనుకోండి, దట్స్ an opportunity. It will turn into an opportunity for you to become a wonderful parent. Okay, so that's it from my side. Anybody wants to speak is welcome. Nirmala garu చెప్పండి. Sir, good morning, sir. Good morning, Morning. everyone. Before I start something, I would like to thank who impressed you. మీకు చిన్నప్పుడు ఎవరో బాగా స్టోరీస్ చెప్పిన వాళ్ళు మీ లైఫ్ లో ఎవరో ఉండుంటారు సార్. వి షుడ్ థ్యాంక్ ఫర్ దెమ్. అసలు ఎలా అంటే అందరం ఇలా కనెక్ట్ అయిపోయాము అండ్ స్టార్ట్ లైక్ లోపల మనకున్న కనెక్ట్ అయిపోయి ఎలా అంటే రిలేట్ కూడా చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ దట్ పర్సన్ who made you such a good narrator. Sir, thank you so much, sir. Your stories always connect me. Like నా చిన్నప్పటి నుంచి నేను లైఫ్ని రివైజ్ చేసుకున్నాను ఈ సెషన్లో. మీరు స్టీవ్ జాబ్స్ చెప్తున్నప్పుడు, ఆయన స్టోరీ చెప్తున్నప్పుడు నా స్టోరీ నేను కనెక్ట్ చేసుకున్నాను. హౌ ఐ బార్న్ అనేది, అలా పుట్టినప్పుడు నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, అలాగే నేను రీసెంట్గా కరోనా, హౌ ఐ ఓవర్కమ్ దెమ్, ఈవెన్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, అలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. మీరు అన్నారు ఒక ప్రాబ్లం లాగా కాకుండా ఛాలెంజ్ లాగా తీసుకోవాలన్నారు. నేను మా సిస్టర్తో ఛాలెంజ్ చేసేవాను సార్. ఏదైనా ఛాలెంజ్ చేస్తే నేను విన్ అయ్యేంత వరకు నేను దాన్ని వదిలేవాన్ని కాదు. అది మీరు స్టోరీస్లలో పట్టరాదు అనే స్టోరీ నాకు మోటివేషన్గా కూడా నాకు కనెక్ట్ అయింది. మీ ఆడియో బుక్స్ కూడా చాలా విన్నాను సార్. మీరు స్టీవ్ అనే బుక్ కూడా ఆడియో బుక్స్ వింటూ ఉంటాను. రోజు అట్లీస్ట్ ఒక చాప్టర్ అయినా వింటుంటాను. సో అవి నాకు మళ్ళీ మెమరీస్ ని మీరు స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్ కానీ, డాంకీ ఎగ్జాంపుల్ కానీ, అలాగే ఈవెన్ మీరు కనెక్షన్ చేసే పాయింట్స్ చాలా బాగా నచ్చాయి సార్. మాకి ఏంటంటే మీరు మూవీస్ తోటి కూడా కనెక్షన్ చేస్తారు. 3 Idiots లో యాజ్ చోటు నువ్వు యూనిఫామ్ ఉంటే చాలరా ఏదైనా చదువుకోవచ్చు అనే ఎగ్జాంపుల్ కనెక్షన్ చేశారు. పుష్ప మూవీలో రాయి పేల్చుకుంటే గోడ అయినా తయారు చేయొచ్చు అనేది, ఆ కనెక్షన్ పాయింట్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చుతాయి సార్. దట్ ఈస్ ద వన్ కనెక్షన్ దట్ ఐ connected from you from long time, like almost 1.5 years to 2 years. Each and every day I am learning new from here. Thank you so much, sir, that you are putting a lot of value for it and giving us
great motivation. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్స్ నిర్మలా గారు. మై బెస్ట్ విషెస్ టు యూ ఫర్ అచీవింగ్ హైయర్ అండ్ హైయర్. ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్. సార్. Thank you, సో sir. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. నమస్తే. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, Thank thank you, you for sir. sharing valuable information.